నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 10వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:49 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:35. ఈరోజు తిది త్రయోదశి సాయంత్రం 5:30. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము చిత్తా నక్షత్రము తెల్లవారుజామున 3:09 వరకు. తదుపరి స్వాతి నక్షత్ర ప్రవేశము. వర్జము ఉదయం 9:11 నుండి 10:59 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:31 నుంచి 8:22 వరకు. రాహుకాల సమయము ఉదయం 9:01 నుంచి 10:36 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:24 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము ఈరోజు తెల్లవారుజామున 4:13 నుంచి తెల్లవారి 5:01 వరకు. అయితే అమృత ఘడియలు రాత్రి సమయంలో 8:01 నుంచి రాత్రి 9:49 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మే నెల 10వ తారీఖు 2025 దిన ఫలితాలలో భాగంగా ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు. చంద్రుడు వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలోకి ప్రవేశం చేశాడు. తరువాత సూర్యుడు బుధుడు శుక్రుడు మేషరాశిలోనే స్థిరంగా ఉన్నారు. కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. రాహువు మేషరాశిలోను, కేతువు తులారాశిలోను యథాప్రకారంగా ఉన్నారు. అయితే వీరు ఇచ్చే ఫలితాలు ఏంటంటే చంచలమైన ప్రయత్నాలను ఇవ్వబోతున్నారు. దీంతో ఇలాంటి ఫలితాలు సందిగ్ధావస్థలో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే ముందుగా ఈ ఫలితాలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అంటే కనుక, విద్యార్థులకు చూసుకున్నట్టయితే విద్యారంగంలో ముందుకు వెడతారు, విజయాలను సొంతం చేసుకుంటారు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే బిజినెస్ పెట్టుబడుల్లో పెట్టాలి అని అనుకున్న వాళ్లకు ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. అస్సలు వృధా చేసుకోకండి. పెట్టుబడుల దిశగా వెళ్ళినట్టయితే లాభాలు మీకు విశేషంగా వస్తాయి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు తల ఎత్తేటట్టుగా కనబడుతోంది. శరీరం ఆరోగ్యంగా ఉంచుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము వినాయక పూజ చేసుకోండి. వినాయకుడికి సంబంధించినటువంటి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక బలమైన మీరు చేసే ఏ ప్రయత్నమైనా సరే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. విదేశ ప్రయత్నాలు కూడా ఈ రాశిలో ఉండే వారికి చక్కగా అందుబాటులోకి వస్తాయి. మీరు ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తరువాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపార వ్యవహారాల్లో మీరు ముందుకు చకచకా వెళ్తారు. ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. దీన్ని అస్సలు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. పెట్టుబడులు కూడా ఈ సమయంలో పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా తీవ్రంగా కనపడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన ధనము మీకు అప్రయత్నంగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఏదైనా ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే కనుక తప్పనిసరిగా ఈ రోజు ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు లక్ష్మీ అమ్మవారిని కనుక పూజ చేసినట్టయితే
ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కళల అభ్యాసము అంటే ఆర్ట్ రిలేటెడ్ ఎవరైతే ప్రయత్నాలు చేసుకుంటున్నారో అంటే ఆ ప్రయత్నం కానీ, దానికి సంబంధించిన కాలేజీలకి వెళ్ళడం కానీ, ఇలాంటివేవైనా ఆ కోర్సుల్లో చేరడం కానీ, ఇలాంటివి చేసేవారికి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. దానికి తగిన ప్రయత్నాలు చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మీ వ్యాపారాలు చాలా మెల్లగా సాగుతాయి తప్ప ఆ ఉత్సాహంగా అయితే ఈరోజు ఉండటం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే విపరీతమైన ఒత్తిడి కనబడుతోంది. శక్తిహీనతగా, నీరసంగా ఈరోజు ఉండబోతున్నారు. కుటుంబపరంగా చూస్తున్నట్టయితే కనుక కుటుంబంలో మీకిష్టమైన వాటిని పొందగలగడము, మీకిష్టమైన వారు ఆ రోజు మీకు తారసపడ్డము జరిగే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా శివాలయ దర్శనం చేసుకొని, శివుడిని ఆరాధించడం కానీ, శివ అర్చన చేయడం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు.